బలశాలి అయినా ఏమీ లేకుండా ఊరికి వెళ్ళిపోయాడు అనుకో, కత్తితో పొడిచేయచ్చు, సోలంతో పొడవచ్చు, దానికి ఏమి ప్రొటెక్షన్ లేకుండా. సో అందుకనే ఇప్పుడు మన పాలిటీషియన్స్ బయటకి వెళ్ళేటప్పుడు ఏదో ఒక వైపు నుంచి ఎవడో ఒకడు షూట్ చేయొచ్చు అని బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకుంటారు కదా. బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ఎందుకంటే ఈవెన్ ఒకవేళ పాయింట్ బ్లాంక్తో వాళ్ళు ఎవరైనా కాల్చినా కూడా బుల్లెట్ ప్రూఫ్ వలన ఇట్ కెన్ సేవ్ హిజ్ లైఫ్. సో ద సేమ్ వే మరి ఒక సైనికుడికి మరి అట్లా ఫుల్ ప్రొటెక్షన్ ఎట్లా కావాలో, మనము సాతాను మనపై వేసే అగ్ని బాణాలని మనం ఎదుర్కోవాలంటే మనకేం కావాలి? ఏం కావాలి మనకి? ద ఫుల్ ఆర్మర్ ఆఫ్ గాడ్, రైట్? దేవుడిచ్చు సర్వాంగ కవచం మనకు కావాలి. అయితే దేవుడిచ్చు సర్వాంగ కవచం గురించి మాట్లాడే ముందు మరి ఈరోజు మనము చదివిన సువార్తల పాఠాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. So let's turn our Bibles to Mark chapter, Mark Gospel, 7th chapter, 14 to 23 మనము చదువుకున్నాము ఈరోజు. So just focus on that scripture portion. I would like to just share a few thoughts and then we'll go to the armor of God. మార్క్ సువార్త 7వ అధ్యాయము 14 వచనం నుంచి నేను చదువుతున్నాను. అయితే చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. పరలోకమున్న మా తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవ, ఆదియందు వాక్యముందును, వాక్యము దేవుని యుద్ధును, వాక్యము దేవుడే యుద్ధును. ప్రభా తండ్రి, మరి ఇందులోని వాక్యములోని మర్మములు మాకు బోధకున్నట్టుగా సహాయం చేయండి. పరిశుద్ధాత్మ దేవ, మరి ప్రభా మాకు అర్థం అవటానికి అనుగ్రహించండి. మరి ప్రిపరేషన్లో తోడుగా ఉన్న మీరు, ప్రెజెంటేషన్లో కూడా మీరు తోడుగా ఉండి ఏదైతే ప్రజెంట్ చేసామో అది మేము ప్రాక్టీస్ చేయడానికి ప్రభువును అనుగ్రహించమని, మరి మా హృదయ ధ్యానములు, నోటి మాటలు మీకు అంగీకారములుగా ఉండేలాగా సహాయించమని ఇప్పుడు ప్రార్థన విజ్ఞాపం మీ ఉపాసనకి చేర్చుకుని వాడికి జవాబు దయచేయబోతున్నందుకే మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. అయితే మనము ఎప్పుడైనా సరే ఏదైనా భుజించేటప్పుడు నేను ఇది తినకూడదు, అది తినకూడదు అని చెప్పి కొంతమంది రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. సో అయితే శిష్యులకి డౌట్ వచ్చింది. ప్రభువైన యేసుక్రీస్తుతో పాటు ఉన్నప్పుడు ఈవెన్ మరి పీటర్ కూడా, ఈ కమ్స్ ఫ్రమ్ ఏ జూయిష్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి మరి నేను అవి ముట్టుకొని ఇవి ముట్టుకోను అన్నప్పుడు మరి ప్రభువైన యేసుక్రీస్తు ఆయనకి ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ మనకందరికీ తెలుసు. అంటే నేను ఆశీర్వదించిన దాన్ని అది అశుభము అనటానికి నువ్వెవరివి అని ఆయన మాట్లాడుతూ, యాక్చువల్గా వీళ్ళందరూ మనం ఏదైనా తింటే దాని ద్వారా మన యొక్క శరీరం మలినమైపోద్దేమో, అపవిత్రం అయిపోద్దేమో అని చెప్పి వీళ్ళు మాట్లాడుతున్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు అన్న మాటలు ఏంటి అంటే, ఏవైతే మన నోట్లోంచి లోపలికి వెళ్తాయో అవి బహిర్భూమిలోకి వెళ్ళిపోతాయి, కానీ ఏవైతే నోట్లోంచి బయటకు వస్తాయో అవి డిఫైల్ చేస్తాయి అని చెప్పి చెప్తుంటే వీళ్ళకి అర్థం కాల. ఇదేంటి, ఏదైనా మనం నోట్లో నుంచి బయటికి లోపలికి వెళ్ళేది మనిషి యొక్క దేహాన్ని అపవిత్రపరుస్తుందా? మరి నోట్లో నుంచి బయటకు వచ్చేది మనిషి యొక్క దేహాన్ని అపవిత్రపరుస్తుందా? వాళ్ళతో పాటు ప్రభువైన యేసుక్రీస్తుతో పాటు ఉన్న వాళ్ళకి అర్థం కాక ఏకాంతంగా ఉన్నప్పుడు వాళ్ళ శిష్యుల్ని అడుగుతున్నారు, దేవా నువ్వు ఇందాక ఒక ఉపమానం చెప్పావే, దాని అర్థం మాకు చెప్పవా అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. సో ఆ సందర్భంలో ప్రభువైన యేసుక్రీస్తు స్వయంగా పలికిన మాటలు మనం గమనించినట్లయితే, టర్న్ యువర్ బైబిల్స్ టు గాస్పెల్ అకార్డింగ్ టు సెయింట్ మార్క్ 7th chapter verses 14 to 23 మనం చూసినట్లయితే,
అప్పుడు ఆయన జనసమూహమును మరలా తన యొద్దకు పిలిచి, మీరందరూ నా మాట విని గ్రహించుడి. వెలుపలి నుండి లోపలికి పోయి మనుష్యుని అపవిత్రునిగా చేయగలిగినది ఏదీయూ లేదు. మరొకసారి చదువుతున్నాను, వాక్యాన్ని మీరు శ్రద్ధగా వినండి, చూడండి. వెలుపలి నుండి అంటే బయట నుంచి లోపలికి పోయి మనుష్యుని అపవిత్రునిగా చేయగలిగినది ఏదీయూ లేదు, కానీ లోపల నుండి బయలు వెళ్ళినవే మనుష్యుని అపవిత్రునిగా చేయునను. లోపల నుండి బయలు వెళ్ళినవే మనుష్యుని అపవిత్రునిగా చేయునను. ఆయన జనసమూహమును విడిచి ఇంటిలోనికి వచ్చినప్పుడు ఆయన శిష్యులు ఈ ఉపమానం గురించి ఈయనను అడుగగా, ఒక నిమిషం ఆలోచిస్తే, ఆయనతో పాటు పరిచర్యలో ఉన్న శిష్యులకే ఈయన చెప్పింది అర్థం కాకపోతే ఇమాజిన్ అక్కడ ఉన్న గుంపులో వాళ్ళకి ఏమర్థం అవుతుంటారు, రైట్? ఆయనతో ఒకవేళ నాతో పాటు ఉన్న ఒక క్లోజ్ ఫ్రెండ్కి నేను ఏదైనా చెప్పినప్పుడు, నువ్వేం చెప్తున్నారో నువ్వు చెప్పి నాకు ఏం అర్థం కాలేదన్నాడంటే, క్లోజ్ ఫ్రెండ్కి అర్థం కాకపోతే మిగతా వాళ్ళకి ఎవరికైనా గ్రూప్కి నేను చెప్తే నేను చెప్పేది ఏమైనా అర్థం అవుతుందంటారా? సో శిష్యులు ఆయనతో పాటు ఉన్న వాళ్ళకి ఆ యొక్క పారబుల్ యొక్క మీనింగ్, కాన్సెప్ట్, దాని యొక్క అర్థము, పరమార్థం వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు. ఇదేంటి, ఇదేదో వింతగా ఉందే అని. ఎప్పుడైతే ఆయన జనసమూహమును విడిచి ఇంటిలోనికి వచ్చినప్పుడు ఆయన శిష్యులు ఈ ఉపమానం గురించి ఆయన అడుగగా ఆయన వారితో ఎట్లా అన్నాడు. ప్రభువైన కొన్ని బైబిల్స్లో జీసస్ క్రైస్ట్ స్వయంగా పలికిన మాటలు రెడ్ లెటర్స్తో ఉంటాయి. సో ఇట్ ఈస్ ఈజీ టు డిస్టింగ్విష్. మనము మరి యాక్చువల్గా ద హోల్ బైబుల్, ది ఆథర్ ఎవరంటే గాడ్ ఈజ్ ద ఆథర్ అండ్ ద ఫినిషర్ ఆఫ్ ద ఎంటైర్ బైబుల్. And all those scriptures were inspired by the Holy Spirit and written through the disciples. So, కానీ కొన్ని మాటలు ప్రభువైన యేసుక్రీస్తు లోకంలో ఉన్నప్పుడు ఆయన స్వయంగా పలికిన మాటలు. ఫర్ ఎగ్జాంపుల్, ఏలీ ఏలీ లామా సబక్తాని అంటే మై లార్డ్ వై హ్యావ్ యూ ఫర్సేకెన్ మీ, తలితా కుమి చిన్నదానా లెమ్ము, అండ్ ఈలాయ్ లామా సబక్తాని, రైట్? సో ఏలీ లామా సబక్తాని అంటే మై లార్డ్ వై హ్యావ్ యూ ఫర్సేకెన్ మీ. సో అట్లా కొన్ని థింగ్స్, దోస్ ఆర్ ఫ్రమ్ అరమాయిక్ లాంగ్వేజ్. అట్లాగే కొన్ని థింగ్స్ ఆయన స్వయంగా పలికిన మాటల్ని వాళ్ళు కొన్ని ట్రాన్స్లేషన్స్లో రెడ్ లెటర్స్ ఉండటం వలన ఓకే అయితే జీసస్ క్రైస్ట్ పలికిన మాటలు అనమాట. ఒక ద సర్మన్ ఆన్ ద మౌంట్, కొండ మీద ప్రసంగం, ద బియాటిట్యూడ్స్ చూస్తే చాలా వరకు అన్ని రెడ్ లెటర్సే ఉంటాయి. ఎందుకు? అవన్నీ జీసస్ క్రైస్ట్ స్వయంగా పలికిన మాటలు. సో అట్లాగా మరి ప్రభువైన యేసుక్రీస్తు చెప్తున్న ఎక్స్ప్లెనేషన్ ఏంటి అని మనం గమనిస్తే, ఆయన వారితో ఇట్లనే, మీరును ఇంత అవివేకులై ఉన్నారా? వెలుపల నుండి మనుష్యుని లోపలికి పోనది ఏది వానిని అపవిత్రునిగా చేయజాలదని మీరు గ్రహింపుకున్నారా? అది వాని హృదయంలో ప్రవేశింపక కడుపులోనే ప్రవేశించి బహిర్భూమిలో విడవబడు. ఇట్లు అది భోజన పదార్థములన్నిటినీ పవిత్రపరచును. మనుష్యుని లోపల నుండి బయలు వెళ్ళినది మనుష్యుని అపవిత్రపరచును. మరి లోపల నుంచి ఏమొస్తాయి? లోపల నుంచి ఏమొస్తాయి అంటే దిర్ ఈస్ అ లిస్ట్ ఆఫ్ థింగ్స్ దట్ కమ్స్ ఫ్రమ్ అవుట్ ఆఫ్ అస్. అంటే మన లోపల నుంచి వచ్చేవి ఏంటి అంటే దేర్ ఆర్ లిస్ట్ ఆఫ్ థింగ్స్. లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి ఏమేమి వస్తాయంటే, ఫర్ ఫ్రమ్ విదిన్ అవుట్ ఆఫ్ ది హార్ట్ ఆఫ్ ఎ మ్యాన్ కమ్ ఈవిల్ థాట్స్ అంటే దురాలోచనలు, సెక్షువల్ ఇమ్మొరాలిటీ మరి జారత్వము, అండ్ థెఫ్ట్ దొంగతనం, అండ్ మర్డర్ అంటే మరి నరహత్య, అండ్ అడల్టరీ వ్యభిచారం, అండ్ కవెటింగ్ అంటే లోభములు, అండ్ స్లాండర్ అంటే దేవదూషణ. ఒక్క నిమిషం, లెట్స్ పాండర్ ఆన్ దాట్. దెర్ ఈస్ ఎ స్లైట్ డిఫరెన్స్ బిట్వీన్ బ్లాస్ఫమీ అండ్ స్లాండర్. కెన్ సమ్మన్, మనం లెట్స్ బీ ఇంటరాక్టివ్, వన్ వే బదులు హౌ డూ యూ డిస్టింగ్విష్ బిట్వీన్ బ్లాస్ఫమీ అండ్ స్లాండర్? కెన్ ఎనీవన్ టెల్ మీ? How do you distinguish between blasphemy and slander? Okay. Should I wait or should I tell?
తెలుగులో రెండింటికి ఒకటే ఇచ్చారు, దేవదూషణ అని ఇచ్చారు. బట్ దేర్ ఇస్ స్లైట్ డిఫరెన్స్ ఇన్ ఇంగ్లీష్. బ్లాస్ఫమీకి స్లాండర్కి డిఫరెన్స్ ఏంటంటే, బ్లాస్ఫమీ అంటే అహం బ్రహ్మాస్మి అంటామే, నేనే దేవుణ్ణి అంటే దట్ ఈస్ యాక్చువల్లీ ఇట్స్ అ బ్లాస్ఫమీ, దైవదూషణ. ఇప్పుడు నేను అన్నాను అనుకో, అహం బ్రహ్మాస్మి అంటే నేను దేవుణ్ణా? నేను కాదు కదా. అంటే నేను దేవుణ్ణి కానుని నేను దేవుణ్ణి అనుకోవటం ఇట్ ఈస్ అ బ్లాస్ఫమీ. అందుకనే యూదులు తట్టుకోలేకపోయారు. వాళ్ళంతసేపు యెహోవా దేవుడి గురించి, అండ్ దెన్ ఆల్సో అదే యాహ్వే గురించి, అండ్ ఆల్సో ద మసాయ గురించి వెయిట్ చేస్తూ, ఎప్పుడైతే జీసస్ క్రైస్ట్ మరి ఆ త్రిత్వంలో ఒక రూపం, రైట్, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక రూపంలో ఆయన కుమారునిగా పరలోకం నుంచి దిగొచ్చారు. తర్వాత మరి యూదులకి అబ్రహాం అంటే చాలా ఫెయిత్, ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఫెయిత్, విశ్వాసులకు తండ్రి. నేను అబ్రహాం కంటే ముందున్నాను అనేటప్పటికీ వీళ్ళకి ఇంకా కనెక్ట్ అయిపోయింది. ఇదేంటి, ఈయనకి 30 years ఉంటాయి మహా అయితే, ఈయన అబ్రహాం కంటే ముందున్నాను అంటున్నాడు ఏంటి. ప్లస్ ఫిలిప్, దేవా నువ్వు తండ్రి అంటావా, తండ్రిని ఏదైనా మాకు చూపెట్టేయచ్చు కదా అని అంటే, ఇంతకాలం నాతో పాటు ఉన్నా నీకు అర్థం కాలేదా, నన్ను చూస్తూ కూడా తండ్రిని చూపెట్టమంటే ఏంటి ఫిలిప్ అని చెప్పినప్పుడు, యూదులు, దేర్ ఆర్ ఫారిసీస్ అండ్ సాడ్యూసీస్, దే ఆర్ లుకింగ్ ఎట్ హిమ్ ఈజ్ లైక్ వాట్ ఈస్ హి టాకింగ్ అబౌట్. అంటే ఏంటి, మనము ఎవరి కోసం అయితే ఏం చూస్తున్నామో ఆ మసాయ నేనే అంటాడేంటి ఈయన అంటే వాళ్ళ దృష్టిలో ఈయన దేవుడు కాడు, వాళ్ళ దృష్టిలో. సో డీటీ గురించి, దైవత్వం గురించి వీళ్ళకి డౌట్, శంకిస్తున్నారు. అలాంటప్పుడు ఈయన నేనే దేవుడిని అని అంటాం వాళ్ళ దృష్టిలో అది బ్లాస్ఫమీ. కానీ స్లాండర్ అంటే దేవుణ్ణి తిట్టడం, దేవుణ్ణి దూషించడం. చూసారు, దేవదూషణ అన్న మాటకి స్లైట్ డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు నేనే దేవుడిని అంటాము ఒక విధంగా బ్లాస్ఫమీ అయితే, అట్లా కాకుండా ఇప్పుడు చూడు, కొంతమందికి దేవుడి మీద భక్తి ఉండదు, భయం ఉండదు, కానీ ఊరికి ప్రతి చిన్న మాటకి అంటారు. అంటే దానికి ఏదో హోలీ కావాలి, ఏదో సంథింగ్, ఓ మై గుడ్నెస్ అనో అంటానికి వ్యర్థంగా. అందుకనే వన్ ఆఫ్ ద 10 commandments లో దేవుడి గురించి ఏమనుంది, నా నామము వ్యర్థంగా ఉచ్చరింపకూడదని. సో ఇక్కడికి వచ్చేటప్పటికి ఆయన అందుకే, సో మరి ఇక్కడ స్లాండర్ అనేటప్పటికీ, ఇక్కడ వచ్చేటప్పటికి దేవ దూషణయు, అండ్ దెన్ ప్రైడ్, అహంభావం, అండ్ దెన్ ఫూలిష్నెస్, అవివేకం, ఇవన్నీ లోపల నుంచి బయట నుంచి లోపలికి వెళ్తాయా? ఇవన్నీ లోపల నుంచి బయటకు వెళ్తున్నాయి. అంటే మనలో నుంచి మనం చూపించేది. అంటే ఇప్పుడు చూడు, ఫర్ ఎగ్జాంపుల్ ఒకడు ఆపదల్లో ఉంటే మనం ఆదుకుంటే ఏమంటారు ఇమీడియట్గా, అబ్బా దేవుడు లాగా వచ్చి నువ్వు ఆదుకున్నావా, ఆపద్ బాంధవుడు అని చెప్పి అంటారు, రైట్. అదే వ్యక్తి ఒకవేళ మీద పడి కొడతా ఉంటే, అది తిడతా ఉంటే, ఇదేంటి దెయ్యంలా బిహేవ్ చేస్తున్నారు ఏంటి అంటే ఒకే వ్యక్తి కదా. మరి ఒకే వ్యక్తి సహాయం చేసినప్పుడు వావ్ దేవుడిలాగా వచ్చి నన్ను ఆదుకున్నావు, ఆపద్ బాంధవుడిలాగా ఆదుకున్నావు అంటారు. అదే వ్యక్తి ఒక వేరే యాంగిల్లో ఉన్నాడు కనిపిస్తుంటే ఇమీడియట్గా వీరేంటి దెయ్యంలా బిహేవ్ చేస్తున్నారు ఏంటి అంటారు. సో ఒక మనిషికి మనము సమ్ టైమ్స్ మరి ఆ ఒక ప్రేమను చూపిస్తే మనము యాక్చువల్గా వాళ్ళకి ఆ సహాయం చేసిన దాన్ని బట్టి, అంటే మనం దేవుళ్ళకు కూడా వాళ్ళకి ఆ సమయంలో పరిస్థితుల్లో కనిపించవచ్చు. బట్ మనం చేసే యొక్క దాన్ని బట్టి మనము మరి ఈవిల్ స్పిరిట్ లాగా, ఒక దెయ్యంలాగా కూడా వాళ్ళకి కనపడవచ్చు. సో దీస్ ఆర్ ద థింగ్స్, మనం మనలో నుంచి బయటకు వచ్చేవి మనల్ని అపవిత్రపరుస్తాయి. ఆల్ దీస్ ఈవిల్ థింగ్స్ కమ్ ఫ్రమ్ విదిన్ అండ్ దే డిఫైల్ ఎ పర్సన్. సో ఇప్పుడు ఏది మనిషిని డిఫైల్ చేస్తుంది? వెలుపల నుంచి లోపలికి వెళ్ళేదా, ఆరు లోపల నుంచి బయటకు వెళ్ళేదా? ఏది డిఫైల్ చేస్తుంది బాడీని? సో లోపల నుంచి బయటికి వెళ్ళేది. అందుకనే మనుష్యుని లోపల నుండి బయలు వెళ్ళినది మనుష్యుని అపవిత్రపరచును. లోపల నుండి అనగా మనుష్యుల హృదయాలోచనల నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును.
ఈ చెడ్డవన్నీ లోపల నుండియే బయలు వెళ్ళి మనుష్యుని అపవిత్రపరచునని ఆయనతో చెప్పాను. అయితే మరి నేను తీసుకున్న అంశము ది ఆర్మర్ ఆఫ్ గాడ్, ద హోల్ ఆర్మర్ ఆఫ్ గాడ్. ద హోల్ ఆర్మర్ ఆఫ్ గాడ్కి దీనికి ఏంటబ్బా లింక్ అంటే, వీటన్నిటినీ మనము కంట్రోల్ చేసుకోవాలి అంటే, వీటన్నిటినీ మనము మనలో నుంచి బయటికి రాకుండా ఉండాలి అంటే, ఆర్ సాతానుడు మనల్ని టెంప్ట్ చేసినప్పుడు మనం టెంప్ట్ అయిపోకుండా ఉండాలి అంటే మనకి ఏం కావాలి? ద ఫుల్ ఆర్మర్ ఆఫ్ గాడ్. సో నౌ లెట్స్ టర్న్ అవర్ బైబిల్స్ టు Ephesians 6th chapter verses 6 to verse 10 to 20 మనం ధ్యానం చేద్దాం. Turn your Bibles to Ephesians. Turn your Bibles to Ephesians. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం నుంచి నేను చదువుతున్నాను, గమనించండి. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులైనవి, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకుని. అపవాది తంత్రములు అని ఇక్కడ రాయబడింది. ఒకవేళ మరి మీలో ఎవరైనా ఫిషింగ్కి వెళ్ళారో లేదో, మనము ఒకవేళ నీ దగ్గర అన్ని ఎక్విప్మెంట్స్ ఉన్నాయి ఫిషింగ్ చేయడానికి, కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఫిష్ ఫీడ్ ఆర్ ఎర్త్ వామ్, దాన్ని ప్రే అని ఏదో అంటారు కదా, అది కానీ లేకుండా మీరు ఫిష్ని పట్టొచ్చా? మీ దగ్గర అంతా ఉంది, ఫిష్ హుక్ ఉంది, అన్నీ ఉన్నాయి, వేసారు, వల వేసారు, కానీ ఆ ఫిష్కి మీరు ఫుడ్ పెట్టలా. ఫిష్ వస్తుందా మీ దగ్గరికి? ఆ వల దగ్గరికి వస్తుందా? రాదు. అది యాక్చువల్గా ఎప్పుడైతే అది మీరు ఎర్త్ వామ్ సంథింగ్ అదర్ అది మీరు పెడితే, ఇండియాలో మనం వానపాలు యూజ్ చేస్తూ ఉంటాం, అది వస్తూ ఉంటుందంట, ఊరికి ఇట్లా టచ్ చేస్తుందట, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాం. సో ఇట్లా దగ్గరికి వచ్చి ఇట్లా 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 వచ్చి టచ్ చేయడం మళ్ళీ వెళ్ళిపోతాయి. ఇంకా ఫైనల్గా ఎప్పుడైతే అమ్మయ్య ఇదేదో నన్ను పట్టుకోవడానికి కాదులే, ఇదేదో నాకే అక్కడ ఫుడ్ ఉంది, సో లెట్ మీ ఎంజాయ్ అని ద మినిట్ ఇక్కడ ఎప్పుడైతే దాన్ని పట్టుకుంటుందో ఆ హుక్ అది అంగిటికి పట్టేస్తుంది అన్నమాట. ఇలా ఎప్పుడైతే పట్టిందో దాన్ని ఇంకా అది తప్పించుకోలేదు. దట్ ఈస్ హౌ లైక్ యూ క్యాచ్ ఎ ఫిష్. అయితే ఒకసారి మేము న్యూయార్క్లో ఉన్నప్పుడు వన్ ఆఫ్ అవర్ ఫ్రెండ్ హీ బాట్ హాండా ఆడిసీ బ్రాండ్ న్యూ, ఎప్పుడు 2003లో అప్పుడే ఫ్రెష్గా వచ్చింది. సో ఆయన కొనుక్కున్నప్పుడు మేమందరం కలిసి ఒక 5 మెన్ లేక్ జార్జ్కి లాంగ్ డ్రైవ్కి బయలుదేరాం. లేక్ జార్జ్కి వెళ్తున్నప్పుడు ఆయన స్పీడ్ చూసుకోలేదు, సడన్గా కాపు వెనకట్ల అది ఇన్ఫ్రారెడ్ దాంతో వేశాడు. ఏంటబ్బా ఏదో రెడ్ డాట్ విండ్షీల్డ్ మీద కనబడుతుంది అంటే వెనక్కి నుంచి ఇంకా బ్లింకర్స్ ఆన్ చేశాడు, వెంటనే సైడ్కి ఫ్లో వచ్చేసాడు. ఫ్లో వచ్చేసిన తర్వాత ఇక్కడైతే మరి చాలా రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడతారు కదా, ఇండియాలో ఎట్లా నీకు అసలు అని చెప్పి ఫుల్ తిడతారు. బట్ ఇక్కడైతే ఎంత రెస్పెక్టివ్గా మాట్లాడతారంటే, విండ్షీల్డ్ దించింది ఎంత, సార్ ఈజ్ ఎనీ రీజన్ వై ఆర్ యూ గోయింగ్ దట్ సో ఫాస్ట్ అని చెప్పాను. అంటే దీనికి అర్థం కాలేదు, నేను ఎంత ఫాస్ట్లో వెళ్తున్నాను ఏంటంటే 95లో వెళ్తున్నాడు. 95లో వెళ్తున్న చెప్పి చదవకుండా కొత్త బండి మంచి దిట్టంగా నిండుగా ఉంది, అంత స్మూత్గా వెళ్ళిపోతుంటే ఆయన అసలు స్పీడోమీటర్ వైపు చూడలేదు. 95లో వెళ్తా ఉంటే అప్పుడు ఈయన ఏమన్నాడంటే, ఎవ్రీబడి ఈజ్ గోయింగ్ ఇన్ ద సేమ్ స్పీడ్ అండ్ జస్ట్ ఫాలోయింగ్ దమ్ అంటే, అప్పుడు పోలీస్ ఆఫీసర్ ఇచ్చిన ఆన్సర్ ఏంటి తెలుసా, సార్ హ్యావ్ యూ బీన్ టు ఫిషింగ్ అంటే, నో అని. So when you go for fishing, do you think that you can catch all the fishes? No, but you just get one fish, right? So you are like a poor fish అన్నది. అంటే అంతమంది తప్పించుకుని వెళ్ళిపోయారు, అందరినీ పట్టుకోలేను నేను, గ్యాల వేస్తే నువ్వు దొరికావు, యూఆర్ ఏ పూర్ ఫిష్ అన్నది.
సో అట్లా ఎప్పుడైతే మనము ఆ ఫిష్ ఆ ఫుడ్ వేసినప్పుడు ఫిష్ ఎట్లా అయితే దగ్గరికి వచ్చి అది నా కోసమే అని చెప్పి అనుకొని అది తినటానికి ఎప్పుడైతే లటక్కని ఇట్లా పట్టుకుంటుందో ఈ హుక్ దాని అంగిటికి పట్టేస్తుంది. ఇదంతా ఎందుకు చెప్తున్నాను? సాతానుడు మనకి మన యొక్క స్ట్రెంగ్త్ తెలుసు, మన వీక్నెస్ తెలుసు. మన మాటలో అంటే అబ్బా అది నా వీక్నెస్ మీద దెబ్బ కొట్టాడు, నేను ఏం చేయలేకపోయాను, రైట్? సో మన స్ట్రెంగ్త్ తెలుసు, మన వీక్నెస్ తెలుసు. మనకి ఎక్కడైతే మనకి వీక్ పాయింట్ ఉంటుందో ఆ వీక్ పాయింట్ మీద దెబ్బ కొట్టడానికి మనం అనుకుంటాం ఇదేంటబ్బా ఈరోజు అన్నీ కలిసి వచ్చేస్తున్నాయి అనుకుంటాం. కానీ ఆఖరికి అది ఎక్కడో మనం పులుసులో పప్పులో కాలేయటానికి లీడ్ చేస్తుంది అనమాట. సో మనము ఆ టైంలో మనము రియలైజ్ అవ్వక ఇదేదో నాకు కలిసి వస్తుంది, సాతాను ఏంటి నాకేంటి హెల్ప్ చేస్తున్నాడా ఏంటి అని చెప్పి మనం ఆఖరికి టెంప్ట్ అయ్యి ఇది ఏ విషయంలోనైనా. సో ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ విల్ హ్యావ్ సమ్ స్ట్రెంగ్త్స్ అండ్ వీక్నెస్. ఇప్పుడు నాకు అస్సలు వీక్నెస్ లేదు అని మీలో ఎవరైనా అంటే ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, వావ్, దట్స్ ఆల్ గాడ్ వాంట్స్, రైట్? సో బట్ ఆనెస్ట్లీ ఐ హ్యావ్ సమ్ స్ట్రెంగ్త్స్ అండ్ ఐ హ్యావ్ సమ్ వీక్నెసెస్ టూ. సో బట్ సో అందుకనే మనము ఎప్పుడైతే ఎక్కువ ఆధ్యాత్మికంగా ఎదగాలనుకుంటామో అప్పుడు ఇంకా ఎక్కువ టెంప్టేషన్స్ వస్తుంటాయి. అదేంటో ఇప్పుడు నేను మామూలుగానే నామినల్గా ఉన్నప్పుడు లూక్వామ్గా ఉన్నప్పుడు నాకు ఇన్ని టెంప్టేషన్స్ రాలేదే. నేను ఎప్పుడైతే వెన్ ఐ డిసైడెడ్ టు గ్రో స్పిరిచువల్లీ దెన్ వై ఆర్ ఐ ఫేసింగ్ ఆల్ దీస్ థింగ్స్ అంటే నువ్వు ఎప్పుడైతే నువ్వు స్పిరిచువల్గా ఎదగాలనుకుంటున్నావో ఎట్ ద సేమ్ టైం నీకు టెంప్టేషన్స్ కూడా ఇప్పుడు ఎందుకంటే మనము అడకత్తెరలో బాక్స్ చెక్ లాగా మన మన స్పిరిట్ ఈస్ విల్లింగ్ బట్ ద ఫ్లెష్ ఈజ్ వీక్. సో మన యొక్క ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనం. ఆత్మ ఎప్పుడు దేవుని యొక్క కార్యాల గురించి ఆలోచిస్తుంది, ఆధ్యాత్మికమైన వాటి గురించి, మరి పవిత్రంగా ఉండాలని, పరిశుద్ధంగా ఉండాలని. కానీ మరి నేత్రాస శరీరాస జీవపు డంబము. మన యొక్క నేత్రాస శరీరాస ఏం చేస్తాయి? మనల్ని ఎప్పుడు కిందకి లాగడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి. సో అందుకనే దేవునికి కూడా ఆయన కూడా మరి ఒక దేవుడిగా ఉండి ఆయన చెప్పట్లా, ఆయన కూడా మనకులాగే మానవుడిగా ఈ లోకానికి వచ్చి ఆయన లోకరక్షకుడిగా వచ్చి నీవు నేను జీవించినట్లే ఆయన జీవించాడు. కాబట్టి మన స్ట్రెంగ్త్ తెలుసు, మన వీక్నెసెస్ తెలుసు. అందుకనే ఒక మాట ఉంటుంది ఏంటంటే మీకు శోధనలు వచ్చినా మీరు అవి తట్టుకునేంత వరకే మీకు వస్తాయి, బట్ అందులో నుంచి కూడా మీకు ఉపాయాన్ని నేను మీకు చూపిస్తానని చెప్పి మరి వాక్యంలో రాయబడింది. అందుకనే ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు అంటే ఇప్పుడు యాక్చువల్గా అపోస్టల్ పాల్ రైటింగ్ టు ఎఫిషియన్స్. సో ఈయన ఏం చెప్తున్నాడంటే మీరు అపవాది తంత్రములను ఎదురించుటకు, ఎందుకంటే హీ ఆల్సో ఫేస్ ద సేమ్ టెంప్టేషన్స్. ఆయన అంటున్నాడు ఇదేంటి రోమన్స్ మీరు చదివితే రోమన్స్లో ఉంటుంది, ఇదేంటి నేను మంచి చేయాలనుకుంటున్నాను కానీ మంచి చేయలేకపోతున్నాను, ఏదైతే చెడు చేయకూడదు అనుకుంటున్నాను అదే చేస్తున్నానండి, మంచి చేయాలని నేను కోరుకుంటున్నాను కానీ నేను చెడు చేస్తున్నాను అంటే. ఆయన అయితే హీబ్రూ ఆఫ్ హీబ్రూస్ అండ్ ఫారిసీ ఆఫ్ ఫారిసీస్, మొత్తం మోషే ధర్మశాస్త్రాన్ని అంతటినీ అవపాసన పట్టి మరి మనం కొన్ని అంటే మేము ఆయనకి వెన్నతో పెట్టిన విద్య అంటారు. అట్లాగా అంత దైవ దర్శనాన్ని మరి వెన్ హి వాజ్ గోయింగ్ టు మరి ఆ దమస్కు మార్గంలో ఎందుకు క్రైస్తవులను చంపడానికి వెళ్తున్నాడు, హింసించడానికి వెళ్తున్నాడు. అలాంటప్పుడు హీ హ్యాడ్ అన్ ఎన్కౌంటర్ విత్ లార్డ్ జీసస్ క్రైస్ట్. సో అప్పుడు మరి అలాంటి సమయంలో మరి ఆయనకి దృష్టి పోవటం, అననే వచ్చి మళ్ళీ తర్వాత హెల్ప్ చేయటము, ఇదంతా బేసిక్గా దైవ దర్శనాన్ని పొందుకున్న అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడంటే ఈ మలిన శరీరము మహిమ శరీరం అయ్యేంత వరకు ఈ అంతర్మదనము ఆగదు. ద స్పిరిచువల్ వార్ఫేర్ ఇట్స్ అన్ ఆన్ గోయింగ్ ప్రాసెస్. అండ్ నేను ఆల్సో అట్లా అని లైసెన్సింగ్గా తీసుకోవట్లేదు, అందుకని నన్ను నేను నలగొట్టుకుంటున్నాను అంటున్నాడు. ఎందుకు? నేను ఆ టెంప్టేషన్లో పడిపోకుండా ఉండటం కోసం. సో అందుకనే ఇక్కడ ఏమనుందంటే మీరు అపవాది తంత్రములను ఎదురించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకునిడి. ఏలయనగా మనము పోరాడినది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమున్న దురాత్మల సమూహంతోనూ పోరాడుచున్నాం. మనకి ఇండియాలో ఒక మాట కామన్గా అంటారు,
ఏంటి అంటే నెగిటివ్గా మాట్లాడొద్దని. నెగిటివ్గా మాట్లాడితే ఏమవుద్దంట, ఏమంటారు, తదాస్తు దేవతలు తిరుగుతూ ఉంటారు, నువ్వు పొరపాటున ఏదైనా నెగిటివ్ మాట్లాడితే తదాస్తు ఉన్నారంటే అది జరిగిపోద్ది అని చెప్పి అంటారు పెద్దలు. తదాస్తు దేవతల సంగతి దేవుడికి, కానీ దేర్ ఆర్ సమ్ డార్క్ ఫోర్సెస్ ఇన్ ద హెవెన్లీ రెల్మ్, రైట్? సో ఇక్కడ ఏంటి మనం పోరాడుతున్నది, ఫర్ ఎగ్జాంపుల్ చిన్న చిన్నవి స్నేహితుడికి మధ్య వచ్చేది కూడా వాళ్ళ వలనే కాకుండా సమ్ డార్క్ ఫోర్సెస్ వలన కూడా ప్రాబ్లమ్స్ రావచ్చు. వైఫ్కి హస్బెండ్కి వచ్చే చిన్న ఆర్గ్యుమెంట్ చిలికి గాలివాన అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఆ యొక్క హస్బెండ్ తప్పును బట్టో వైఫ్కి తప్పును బట్టే కాదు, సమ్ టైమ్స్ ఈ డార్క్ ఫోర్సెస్ మనం ఎప్పుడైతే ఆధ్యాత్మికంగా ఎదగాలనుకుంటామో మనల్ని టార్గెట్ చేసి, సో మనము వి విల్ బి ద విక్టిమ్స్. ఇక్కడ అందుకనే మరి ఏలైనగా మనం పోరాడినది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహంతోనూ పోరాడుచున్నాం. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదుర్చుటకును సమస్తమును నెరవేర్చిన వారే నిలువబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకునుడి. ఎలయనగా మీ నడుమునకు సత్యమును గట్టి కట్టుకొని నీతి అను మైమరుపు తొడుక్కొని పాదములకు సమాధాన స్వార్థమైన సిద్ధ మనస్సును జోడు తొడుక్కొని నిలువబడి ఇవన్నీ గాక విశ్వాసమును డాలు పట్టుకుని దానితో మీరు దుష్టిని అగ్నిబాణములన్నిటిని ఆర్పుటకు శక్తిమంతులగుదురు. మరియు రక్షణను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మఖడ్గమును ధరించుకుని ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనలను విజ్ఞాపన చేయించు ఆ విషయమే సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయించు మెలకుగా ఉండుడి. మరియు నేను దేని నిమిత్తము రాయబారి ఉన్నానో వారిని సంఖ్యలలో ఉన్నానో ఆ స్వార్థ మర్మమును ధైర్యంగా తెలియజేయుటకు నేను నోరు తెరిచినప్పుడు దానిని గురించి నేను మాట్లాడవలసినట్లుగా ధైర్యంతో మాట్లాడటకే నా వాక్శక్తి నాకు అనుగ్రహింపబడినట్లు నా నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయించు మెలకుగా ఉండుడి. అయితే సమ్ టైమ్స్ మనం ఏదైనా మాట్లాడుతున్నప్పుడు మనం దాన్ని రెఫర్ చేయకుండా మనిషి మాట్లాడేటప్పుడు కొంత గ్రాస్ప్ చేయొచ్చు. కానీ ఇంకొకటి ఏంటంటే పిక్చర్ ఉంటే ఇంకా ఈజీ కదా. చాలా మంది పవర్ పాయింట్ ప్రెజెంటేషన్స్ వర్క్లో కాన్ఫరెన్సెస్లో కానీ ఒక 15 నిమిషాలు మాట్లాడాల్సింది ఒక 3 స్లైడ్లు పెట్టాడంటే చాలా ఇన్ఫర్మేషన్. సో చాలా మంది కార్టూన్స్ యూజ్ చేస్తూ ఉంటారు. సో నా ఇప్పుడు మనము టాప్ టు బాటమ్ ఫుల్ ఆర్మర్ ఆఫ్ గాడ్ దేవుడు ఇచ్చి సర్వాంగ కవచం మనకి మైండ్లో ఇంప్రింట్ అయిపోవాలి అంటే లెట్స్ లుక్ ఎట్ దట్ పిక్చర్. సో ఇప్పుడు ఈ యొక్క సైనికుడికి ఏమేమి కావాలి అని మనం ఒకవేళ ధ్యానించినట్లయితే అక్కడ ఏమున్నాయి, ఇక్కడ ఎఫిషియన్స్లో 6th చాప్టర్ నుంచి ఉన్న విషయాల్ని మనము అదే ఆర్డర్లో కాకుండా టాప్ టు బాటమ్ ఏం కావాలి అని మనం ఒక ఆలోచిస్తే మొట్టమొదటిగా అక్కడ ఏముంది, హెల్మెట్ ఆఫ్ సాల్వేషన్. అంటే తలకి మనము ఒకవేళ బైక్ మీద కానీ వెళ్తున్నామంటే తలకి హెల్మెట్ లేకపోతే పొరపాటున ఏదైనా పడినా హెడ్ ఇంజురీ అవుతుంది కదా. సో అట్లా హెడ్ ఇంజురీ అవ్వకుండా ఉండాలంటే మనకి హెల్మెట్ కావాలి. కానీ మరి అట్లాగే మనకి రక్షణ లేకపోతే మనం ఏమవుతాం, ఇంతకాలం బతికి ఇంటర్నెక్స్ వచ్చినట్టు అట్లాగే తర్వాత ఏమంటారు, మనము ఒకడు లోకమునంతటిని సంపాదించుకొని తన సొంత ఆత్మను పోగొట్టుకుంటే మనకి ఏం ప్రయోజనం అని. అట్లాగే సో వి నీడ్ ది హెల్మెట్ ఆఫ్ సాల్వేషన్, అంటే రక్షణ అనే శిరస్త్రాణం మనకు కావాలి. దాని తర్వాత మనం కిందకు వస్తే మరి ఇందాకే మనం బుల్లెట్ ప్రూఫ్ గురించి మాట్లాడుకున్నాం. సో ఇక్కడ ది బ్రెస్ట్ ప్లేట్ ఆఫ్ రైచియస్నెస్ అంటే నీతి అను మైమరుపు. మనకి ఎప్పుడైతే అంటే మనం నీతి ఏ విధంగా మనం తెచ్చుకోగలము అంటే మనం చేసే నీతి కార్యాలు కాదు. సో అబ్రహాము ఆయన విశ్వాసులకు తండ్రి ఎట్లా అయ్యాడు, అబ్రహాము దేవుని నమ్మెను, అది ఆయనకి నీతిగా ఎంచబడిన అని ఉంది. అంటే మనం చేసే నీతి కార్యాలు అయితే దేవుని దృష్టిలో మురుగుగుడ్డలు, కానీ
మనము దేవుణ్ణి నమ్మినప్పుడు ఆ విశ్వాసం ద్వారా మనము నీతిమంతులము అవగలమని చెప్పి ఇక్కడ వాక్యం చదివిస్తుంది. సో బ్రెస్ట్ ప్లేట్ ఆఫ్ రైచియస్నెస్, నీతి అను మైమరుపు, అండ్ దెన్ ఆల్సో ద బెల్ట్ ఆఫ్ ట్రూత్. సో ద బెల్ట్ ఆఫ్ ట్రూత్ అంటే సత్యము అను గట్టి. సో మరి ఆ యొక్క ట్రూత్ అనేది మనకి ఉంటే దట్ విల్ ప్రొటెక్ట్ యాజ్ లైక్ ఎ బెల్ట్. సో బెల్ట్ ఆఫ్ ట్రూత్. మరి అట్లాగే మనం కిందకు వస్తే అక్కడ ఏమనుంది? ద స్వోర్డ్ ఆఫ్ స్పిరిట్. సో ద స్వోర్డ్ ఆఫ్ స్పిరిట్, అందుకనే మన దేవుడి యొక్క వాక్యము రెండంచులు గల ఖడ్గం. అది ఇట్ విల్ గో డీప్ ఇన్ టు ద మ్యారో, రైట్? అది మూలుగుల మట్టుకు దూరినంత వరకు అని చెప్పి అక్కడ ఉంటుంది. అంటే ఇట్స్ డబుల్ ఎడ్జ్డ్ స్వోర్డ్. అంటే అట్ ద సేమ్ టైం నేను మీతో మాట్లాడుతున్నప్పుడు మీరు వింటుంటే మీకు ఒకవేళ అది హార్ట్కి టచ్ అయితే మాట్లాడుతున్న నాతో కూడా దేవుని వాక్యం మాట్లాడుతుంటుంది. సో ఇట్ ఈస్ బోత్ వేస్, డబుల్ ఎడ్జ్డ్ స్వోర్డ్. మనం ఉల్లిపాయలు కోసుకునే కత్తి అయితే ఒకవైపే పొదనుగా ఉంటుంది కదా, ఇంకోవైపు పొదనుగా ఉండదు. బట్ ఈ వాక్యం అనేది ఇట్స్ డబుల్ ఎడ్జ్డ్ స్వోర్డ్. సో మరి అదేంటి? దేవుని వాక్యం అను ఆత్మ ఖడ్గం. అండ్ దెన్ ఇంకా కిందకు వస్తే చూసారా డాల్ ఎంత పెద్దగా ఉందో? సో దట్ ఈస్ లైక్ షీల్డ్ ఆఫ్ ఫెయిత్. సో విశ్వాసం అనే డాల్. మనం ఎన్ని కలిగి ఉన్నా విశ్వాసాన్ని కలిగి లేకపోతే, హెబ్రీయులకు రాసిన పత్రికలు ఏమనుంది? విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడవుట అసాధ్యం. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ప్లీజ్ గాడ్ వితౌట్ ఫెయిత్. సో అది విశ్వాసం అనే డాల్. మరి చివరిగా లాస్ట్లో కింద చూస్తే షూస్, ద ఫీట్ ఆఫ్ పీస్. సో బేసిక్గా సమాధాన సువార్త వలన సిద్ధ మనస్సు అని జోడు. మనము రక్షణ పొందుకున్నప్పుడు మరి వాక్యంలో ఏముంది? ఏ ఆత్మ నశించుకోవట దేవునికి ఇష్టం లేదు. మనం రక్షణ పొందుకున్నప్పుడు రక్షణ లేని వారిని మనము రక్షణ మార్గంలో నడిపించాల్సిన వారమే ఉన్నాం. వాళ్ళ కోసం మనము భారంతో ప్రార్థించాల్సిన వారమే ఉన్నాం. సో మరి యొక్క సమయంలో మరి ఈ సాతాను వేసే అగ్ని బాణాలకి మనము వాటిని ఎదుర్కోవడానికి మనం తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులైనడి మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగినట్లు దేవుడు ఇచ్చు సర్వాంగ కవచమును ధరించుకుని. దేవుడి కొద్ది మాటలను మన ఆత్మీయ మేలు నిమిత్తమై దీవించునుగాక. తల వచ్చి కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకం మా తండ్రి, మా పరమ తండ్రి, మా తండ్రి, మరి ఈరోజు దేవా మరి లోపల నుంచి బయటికి వెళ్ళే వాటి ద్వారా మా యొక్క దేహము మలినమవుతుందని ప్రభా మీరు శిష్యులతో చెప్పిన ఒక పారబుల్ ద్వారా మీరు మాతో మాట్లాడినారు. మరి అట్లాగే అపవాది వేసే తంత్రాలకి మేము ఎదుర్కోవాలి అంటే మాకు సర్వాంగ కవచము, ద ఫుల్ ఆర్మర్ ఆఫ్ గాడ్ మాకు కావాలని చెప్పి మీరు మరొకసారి మేము ఎన్నోసార్లు ఇది చదువుకున్నాం, మెమరైజ్ చేసాం, రీసెర్చ్ చేసాం. బట్ స్టిల్ మరి ఇట్ యాక్ట్స్ యాజ్ అ రిమైండర్. మరి మాకు ఒకసారి మరలా మేము మా యొక్క ఆధ్యాత్మిక స్థితిని మేము చెక్ చేసుకోవడానికి హెల్ప్ అస్ టు రీఎగ్జామిన్ అవర్ సెల్వ్స్ అండ్ రీడెడికేట్ అవర్ సెల్వ్స్ ఇన్ యువర్ మినిస్ట్రీ. మరి మీ యొక్క మరి పరిచర్యలో పాలిభాగస్తులుగా ఉండటానికి, పనిముట్లుగా, మరి ఇన్స్ట్రుమెంట్స్గా అండ్ వెసల్స్గా పనికొచ్చే పాత్రలుగా మేము వాడబట్టడానికి కృపను అనుగ్రహించమని ఈ కొద్ది ప్రార్థన విజ్ఞాపన మీ యొక్క పాత్రను చేర్చుకొని వాడికి జవాబు దయచేయగలరని మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన క్రీస్తు పేరిట అతి మిక్కిలిగా తోడుకొని ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్.